ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ అ విమెన్స్ లైఫ్. మెన్స్ట్రేషన్ ఎంతైతే ఇంపార్టెంటో అంతే ఇంకా ఎక్కువ లెవెల్లో హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా జరుగుతాయి ప్రెగ్నెన్సీ పీరియడ్లో. బిఫోర్ కన్సెప్షన్, ఆఫ్టర్ కన్సెప్షన్, డ్యూరింగ్ కన్సెప్షన్. అయితే ఇదివరకు ఫిజియోథెరపిస్ట్ని వెళ్ళి కలవాల్సిన అవసరమో లేదు ఆఫ్టర్ డెలివరీ. అయితే ఇప్పుడు ఫిజియోథెరపీ డెలివరీ తర్వాత పోస్ట్ నేటల్ పీరియడ్ అని ఏదైతే అంటామో అప్పుడు వెళ్ళి ఒక ఫిజియోథెరపిస్ట్ని కలవడం ఎందుకు అన్న దాని మీద మాట్లాడదామని చిన్న ప్రయత్నం. ఇదివరకు ఆడపిల్లలు చక్కగా ఆడుకునేవారు, ఆడపిల్లలనే కాదు మగపిల్లలు ఆడపిల్లలు చక్కగా ఆడుకునేవారు. లాట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఒబేసిటీలు, చైల్డ్హుడ్ డయాబెటీస్లు ఇలాంటివి ఏవీ లేవు. కానీ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో నేను పెద్దగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అరచేతిలో వైకుంఠం ఉన్నట్టు అరచేతిలో మొబైల్ ఉంటే సరిపోతుంది. ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేకుండా గడిపేస్తున్నారు అందరూ. ఇలాగే ఎదుగుతున్నారు ఆడపిల్లలు. ఎన్నో రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రేషన్ రాదు, వస్తే ఎక్కువ అవుతుంది లేదా తక్కువ అవుతుంది లేదా ఇర్రెగ్యులర్గా వస్తుంది. వీటన్నిటికీ ఒకటే రీజన్, లైఫ్ స్టైల్ అన్నది మెయిన్ రీజన్గా నిపుణులందరూ చెప్పడం జరుగుతుంది. ఇదంతా ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా బ్లోఅప్ అవుతుంది. ఇప్పుడు 20 to 30 years మధ్యన ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత పోస్ట్ నేటల్ కేర్ అన్నది ఏ ఆడవాళ్ళు తీసుకోవటం లేదు. అవగాహన లేక ఒక రీజన్ అయితే, ఇంకోటి లైఫ్ స్టైల్, పరుగుల పందెం ఉన్న లైఫ్ జీవిస్తున్నాం అందరం. దానికోసం ఒక ఫీమేల్ వెళ్ళి తన హెల్త్ కోసం ఏదో చెయ్యాలి, తనకి తను చేసుకోవాలి. అలా కాకుండా చైల్డ్ స్లీపింగ్ ఆ టైంలోనే నా పనులన్నీ అయిపోవాలి అని స్ట్రెస్, స్ట్రెయిన్ విపరీతంగా, ఎస్పెషలీ ఎక్సర్సైజ్ అన్నది నిల్ అయిపోయింది ఆడవాళ్ళ లైఫ్లో. అయితే పోస్ట్ నేటల్ పీరియడ్లో బాడీ వెన్ ఇట్స్ ట్రైంగ్ టు రెస్టోర్ ఇట్స్ ప్రెగ్నెంట్ స్టేజ్ రకరకాల చేంజెస్ జరుగుతాయి. ఆ టైంలో మెయిన్గా బాడీకి కావాల్సింది గుడ్ బ్యాలెన్స్డ్ డయట్, స్లీప్, రెస్ట్, యాజ్ వెల్ యాజ్ మైల్డ్ మోడరేట్ ఎక్సర్సైజ్. వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, 6 నెలలు పోయాక జిమ్కి వెళ్దాము, వెయిట్ ట్రైనింగ్ చేసేద్దాం, రెసిస్టెంట్ ట్రైనింగ్ చేసేద్దాం అని అనుకుంటే తర్వాత అక్కడ పట్టేసి ఇక్కడ పట్టేసి 40sలోకి వచ్చేసరికి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, 47, 48 మెనోపోజ్ వచ్చింది. ఇంకా ఫినిష్డ్, టీకేఆర్కి సీట్ బుక్ చేసుకున్నట్టు అయిపోతుంది ఈ కాలంలో. ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవాలి అంటే రోజుకి ఒక అరగంట కేటాయించగలిస్తే మనం ఎక్సర్సైజ్కి, ఎస్పెషలీ పోస్ట్ నేటల్ పీరియడ్లో చాలా హెల్త్ మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సో మీరు ఎవరు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, అందరికీ ఒకటే ఎక్సర్సైజ్ కాదండి. అందరూ 15 sets చేశారు, 15 times రెపిటేషన్ చేశారా, 3 sets చేశారా, ఇన్ని కేసులు అలా ఉండదండి. స్పెషలీ పోస్ట్ నేటల్ పీరియడ్లో మీ బాడీ మెటబాలిజంని బట్టి మీరు ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు, ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎంత ఎక్సర్సైజ్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోగలరు, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చాయా లేదా, లేకపోతే యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది ఒక మెయిన్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి సరిపడా ఎక్సర్సైజెస్, ఇవన్నీ ఫిజియోథెరపిస్ట్గా మేము డీటెయిల్డ్గా అసెస్మెంట్ చేసి మా దగ్గరకు వస్తే మీకు గైడ్ చేసి, అండ్ ఒకసారి చెప్పిందే ఫరెవర్ ఫాలో అయిపోయినట్టు కాకుండా రెగ్యులర్గా 1 month ఎలా ఉండాలి, ఆ 2nd month ఏం చేసుకోవాలి, 6 months తర్వాత ఏం చేయాలి, 1 year తర్వాత ఏం చేయాలి అన్నది ఒక డీటెయిల్డ్ ప్యాటర్న్లో మీకు అసెస్మెంట్ చేసి నేర్పించి ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేసి జరగడం జరుగుతుంది. ఇది రాని కాని పక్షంలో డెఫినెట్గా ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఇలాంటి బోల్డ్ అని సమస్యలు. సో సింపుల్గా ఆఫ్టర్ డెలివరీ ప్లీజ్ ట్రై టు మీటప్ అండ్ కన్సల్ట్ విత్ అ qualified physiotherapist, get a proper evaluation assessment done, and an exercise program should be planned according to your need, according to your body type, according to your weight gain, according to the pre-existing medical conditions. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు చిన్న హెల్త్ టిప్స్, చిన్న ఎక్సర్సైజెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.